హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఈ వింటర్ సీజన్లో చక్కని స్నాక్ ఐటమ్ అండి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు తీసుకొని, కొంచెం లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉందనుకుంటే ఆ గింజల్ని రిమూవ్ చేసేయాలండి. ఒక కప్పు శనగపిండికి 1/4 కప్పు బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. అండ్ 1/4 టీ స్పూన్ సోడా ఉప్పు అండి. అండ్ కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ కారం. అండ్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక స్పూన్ చింతపండు గుజ్జు తీసుకున్నాను. దాంట్లో ఒక 1/2 స్పూన్ వాము, ఒక 1/4 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను దాంట్లో. ఆ మిక్స్ని మనం ఆ బజ్జీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయ, దాని మధ్యలో పెట్టుకోవాలి. ఒకవేళ ఈ చింతపండు గుజ్జు పెట్టుకోకపోతే వాము, కొంచెం శనగపిండి మిక్స్ చేసుకొని ఆ పౌడర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ పిండిని ఇప్పుడు వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాం, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి. సో ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆయిల్, ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ ఆయిల్ని ఆ మిక్స్లో కలుపుకోవాలి. పిండి మిక్స్ చేసి ఉంచాం కదా, దాంట్లో కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా అవ్వకూడదండి. చూడండి బజ్జీ ఎలా వేసేస్తున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం బజ్జీ వేయటం అయితే కుదరట్లేదు అనుకోండి, ఇలా పిండి అంతా గ్లాస్లో వేసుకొని ఆ మిరపకాయని గ్లాస్లో ముంచి వేయండి. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వేయడానికి. చూడండి, యమ్మీ బజ్జీస్ రెడీ అయిపోయాయి. ఆనియన్స్తో సర్వ్ చేసుకోవడమే. ఇదే బజ్జీ పిండిని కొంచెం లూజ్గా కలుపుకొని మనం పొటాటోతో కూడా వేసుకోవచ్చండి. సో ఇదండి ఈరోజు స్నాక్ ఐటమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు